దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే చనిపోక ముందు ఇశ్రాయేలులో ఉన్న ప్రతి గోత్రాన్ని దీవిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయంలో చివరి వాక్యంలో ఇశ్రాయేలు గోత్రాలన్నింటినీ కలిపి ఉద్దేశించి ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అని. ఇశ్రాయేలుకున్న భాగ్యము చాలా గొప్పది. ఆ భాగ్యము ఎవరి ద్వారా కలిగింది? ఇంతకీ ఇశ్రాయేలుకున్న భాగ్యము ఏమిటి? ఆ భాగ్యము దేవుని వలన వారు పొందుకొని ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయకుడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన నాటి నుండి పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు ప్రవేశించేంత వరకు కూడా దేవుడు వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీరుస్తున్నారు. వారు దాహంతో ఉన్నప్పుడు బండని చేల్చి దాహం తీర్చారు. శత్రు సమూహము యుద్ధాలకు వచ్చినప్పుడు యుద్ధాలలో జయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏది కావాలన్నా కానీ దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. వారి వస్త్రాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వారు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోకుండా దేవుడు కంటికి కనుపాపు వలె ఒక కుమారుణ్ణి ఏ రీతిగా తండ్రి పోషించి సంరక్షించి భుజాల మీద మోస్తాడో, అలాగున దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రిగా, కాపరిగా, నాయకుడిగా వారి మధ్యలో ఉంటూ వారిని నడిపించి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినప్పుడు ఇది దేవుని వలన వారు పొందుకున్న భాగ్యము. అంతే కదా? ఈ మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని పిల్లరా, మనము కూడా దేవుని వలన భాగ్యవంతులుగా మార్చబడి ఉన్నాము. లోకములో నుంచి ప్రత్యేకపరుచుకొని ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా మనల్ని మార్చుకొని మన ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉంటూ సమృద్ధినిస్తూ, సమాధానమిస్తూ, ఆరోగ్యం అనుగ్రహిస్తూ, ఆత్మీయ జీవితంలో ఆలోచనకర్తగా ఆయన మనకు ఉండి బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం ఒకసారి తలపోసుకుంటే ఇదొక భాగ్యము. ఈ భాగ్యము దేవుని వలన మనకు కలిగి ఉన్నది కనుక దేవుడు ఇలాంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించున్నాడు కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుణ్ణి సేవిస్తూ ఆయనకు కృతజ్ఞులమై జీవించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రుడైన మీ వలన ప్రతి మేలు పొందుకొని మేము భాగ్యవంతులుగా మార్చబడి ఉన్నాము. ఈ లోకంలో మేము మీ కొరకు జీవించుటకు సహాయం అనుగ్రహించి ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.